ప్రవీణ గారు కూడా రెడీగా ఉన్నారండి గోధుమ రవ్వ బిర్యానీ తయారు చేయడానికి. మరి బిర్యానీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ రవ్వ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బంగాళాదుంప 1, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు 10 గ్రాములు, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, మసాలా కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించేద్దామా? ఫస్ట్ ఆయిల్ పోసుకుందామండి. ఇదేంటి ఆయిల్ నెయ్యి కలిపేశారా? అవునండి. ఓకే, కొద్దిగా నెయ్యి ఆయిల్ 2 కావాలి. దీనికి టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. ఓకే ఓకే. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ మసాలా దినుసులు వేస్తాను. సో బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు జీడిపప్పు వేయాలండి. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం, పచ్చిమిర్చి. ఓకే, ఏంటండి విజయవాడ ఉల్లిపాయలు లవంగాలు అన్నీ ఎగురుతున్నాయి. గుర్తుండాలి కదా. ఓకే ఓకే, ఇప్పుడు క్యారెట్ వేద్దాము. ఓకే, ఇప్పుడు బీన్స్ వేసుకుందాం. టొమాటో వేద్దాం. ఇప్పుడు ఓకే, పొటాటో కూడా వేద్దాము. ఓకే, అల్లం వెల్లుల్లి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు. ఓకే, నెక్స్ట్ ఓకే, కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఓకే ఓకే, కొంచెం కారం వేసుకున్నాం. అప్పుడు కొద్దిగా మసాలా పొడి. ఓకే, మనం ఇలా ఇవన్నీ వేసుకోం కదా, సో ఈ స్పైసెస్ యాడ్ అయితే గోధుమ రవ్వకి ఎలాంటి టేస్ట్ వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం పచ్చి బఠానీ వేసుకుందాం. ఓకే, మగ్గ పెడదామా? కొంచెం మూత పెట్టి మగ్గ పెడదాం. చూద్దామండి ఒకసారి మగ్గిందో లేదో చూద్దాం. ఓకే, ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇంకా నీళ్ళు పోసుకుని బాయిల్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ కాసేపు మూత పెట్టేద్దామా? నీళ్ళు బాయిల్ అవ్వాలి కదా, అంతవరకు మూత పెట్టేద్దాం. సో ఈ వాటర్లో కూడా మనం అన్ని బాయిల్ చేస్తే అన్నిటి టేస్ట్ అన్నిటికీ పడుతుంది, మసాలా కానీ ఎవ్రీథింగ్. ఓకే, చూద్దామండి. ఓకే, మరిగిపోతున్నాయి. ఓకే, రవ్వ వేద్దాం. సో ఇప్పుడు ఫైనల్గా రవ్వ కూడా ఉడికిపోతే మనకి బిర్యానీ రెడీ అనమాట. మూత పెట్టేద్దామా? చూద్దామా? చూద్దామండి. సరిపోతుందా? అయిపోతుంది. అట్టేనా? ఇంకా ఒక్క నిమిషం తిప్పి. ఓకే, వేడివేడి గోధుమ రవ్వ బిర్యానీ రెడీ. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా గోధుమ రవ్వ బిర్యానీ రెడీ అయిపోయింది.